నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. జిల్లాలోని సంక్షేమం, వసతి గృహాల్లో అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించాలని, స్కూల్స్ ప్రారంభించే నాటికి ఆయా పనులు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ బడి బయట పిల్లలను గుర్తించే డ్రాప్అవుట్లు ఎక్కువగా గల ప్రాంతాల్లో తిరిగి స్కూళ్లకు వచ్చేలా వారికి వసతి గృహాల్లో సీట్ల కేటాయింపు జరపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారిని హాస్టళ్లలో చేర్పించాలని తెలిపారు. విడాకులు తీసుకున్న, విదేశాలకు వెళ్లిన మహిళల పిల్లలు, అనురక్షిత వాతావరణంలో ఉన్న ఆడపిల్లలను గుర్తించి హాస్టళ్లలో చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీసీలు వస్తారు, టీసీలు వింటారు. ఎంతమందికి? 50 members. వాట్ ఈస్ ద టెంటేటివ్ డేట్? మీరు ఎక్కడ ఆధార్ ఇస్తారు? ఎందుకు ఇవ్వట్లేదు ఆధారు? స్పెషల్ ఆఫీసర్ అన్నారు కదా. మండల్ కోఆర్డినేటర్ 6 స్కూల్ అడ్మిషన్స్ రిక్వైర్మెంట్ ఏంటి? టాయిలెట్స్, ట్యాప్ కనెక్షన్స్, హౌస్ ఈచ్ హౌస్హోల్డ్ వైజ్. ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ తర్వాత ఇంకేమున్నాయి? బేసిక్ సర్వీసెస్, తర్వాత యూత్ ఎంతమంది ఉన్నారు, రిక్వైర్మెంట్స్, తర్వాత పెన్షన్స్ ఎంతమంది వస్తారు,